దసరా కానుక ఎలా స్పందిస్తావు? చంద్రబాబు గారు దసరా కానుక మీకు వాహన మిత్ర డబ్బులు ఇస్తా ఉన్నారు. సార్ ఈ వాహన మిత్ర వేస్తున్నారు కానీ సార్ ఆంక్షలు ఎక్కువ పెట్టారు. ఇప్పుడు బండికి సంబంధించిన కాగితాలన్నీ మేము ఫోర్స్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నారంటే క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీగా ఉండాలంటున్నారు. క్యాస్ట్ ఇన్కమ్ అంటే కొంతమందికి లేదండి. ఒకరికైతే క్యాస్ట్ ఉంది, ఒకరికి ఇన్కమ్ ఉంది. ఈ చిన్న చిన్న సాకులు చెప్పి ఎక్కువ మందిని ఈ పథకం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూటమి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ. ఇప్పుడు అన్ని కాగితాలు ఫోర్స్లో ఉండాలన్నారు. చాలామందికి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు. ఆటోలకి కొన్ని బళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు, గంటలో కట్టచ్చు. కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలా తెచ్చుకోవడం కుదరదు. ఎందుకంటే స్లాట్ బుక్ చేసుకోవాలి, అక్కడ ఖాళీ ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం ఫిట్నెస్ చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే ప్రతి కార్మికుడికి కూడా 15,000 ఇస్తా అన్నారు. ఏది డ్రైవింగ్ లైసెన్స్ కలిగి బ్యాడ్జీ కలిగిన డ్రైవర్కి ఖచ్చితంగా ఇస్తా అన్నారు. దీంట్లో ఇప్పుడేం చెప్తున్నారంటే వాండర్ కమ్ డ్రైవర్కి అంటున్నారు. ఆల్రెడీ డ్రైవర్లు చాలామంది నష్టపోయారు. అందులోనూ ఇప్పుడు ఈ ఉన్న ఏదైతే వాండర్ కమ్ డ్రైవర్కి అందులో కూడా చాలామంది తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో సబ్మిట్ చేయాల్సిన కాగితాలు చాలా ఉన్నాయి. ఏదో కాగితం మిస్ అవుతూనే ఉంది ప్రతి డ్రైవర్ దగ్గర. దయించి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మెయిన్గా మేము కోరేది ఏంటంటే బండికి ఏంటంటే ఆర్సీ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాండర్ కమ్ డ్రైవర్కి ఆ బండి ఆయన పేరు మీద ఉందా లేదా, ఆయనకి లైసెన్స్ కలిగి ఉన్నాడా లేదా, ఈ మూడు పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా సమన్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.